ఈ రోజున రేపు 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా 9 రోజులు దేవీ శరన్నవరాత్రులు 57వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ రోజున అత్యంత అద్భుతంగా జరపాలని మా కోరిక. అలాగే మీ అందరూ ఆశీస్సులు కూడా మాకు కావాలని మా కోరిక. మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీ మీడియా వారు అందరూ కూడా న్యూస్ పేపర్స్, ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కూడా సపోర్ట్ చేసి మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే 17వ తారీఖు మా వాసవి రథోత్సవంగా జరగబోతుంది. ఆ కమిటీ చైర్మన్ అయినటువంటి మా నారాయణ రాంబాబు గారికి చేస్తున్నారు. వారికి కూడా నా అభినందనలు. ఈ కార్యక్రమం కూడా తాడేపులగూడెంలో పుర ప్రముఖులు అందరూ భక్తులు మన హిందూయిజం బాగా పైకి అభివృద్ధి రావాలని ఆకాంక్షతో చేయడం జరుగుతుంది. మన తాడేపులగూడెం భక్తులు మన ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఈ రథం దగ్గరికి వచ్చి మన అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థించుతున్నాను. మొత్తం అందరూ కూడా బాగా జరగాలని మా ఆకాంక్షతో మేము చేస్తున్నాం. కాబట్టి మీ మీడియా వారి అందరి సపోర్టు కూడా కావాలని మేము మనసారా కోరుకుంటున్నాం. జై వాసవి, జై శ్రీరామ్. మరి 57వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ ఆర్య సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. 3వ తారీఖుని ఉదయం 8:49 పుణ్యమూర్తులు శ్రీ చక్కా వెంకటరమణమూర్తి రాధా దంపతులతో కలిసి స్థాపన చేయడం జరుగుతుంది. మరి 27 మంది కొంపెల్ల రామం గారి బ్రహ్మత్వంలో 27 మంది వేద పండితులతో నిత్యం అనేక కార్యక్రమం చేస్తూ 9 రోజులు 9 అలంకారాలతో, విశేష అలంకారాలతో, 9 ఉత్సవమూర్తి అలంకారాలతో మరి ప్రతిత్యం అష్టోత్తర శతకంలో 8 మంది దంపతులతో చేయడం జరుగుతుంది. ఒక్కో రోజు ఒక్కొక్క ప్రత్యేక ఆకర్షణగా మరి ఒక రోజుని శివుడికి 1,00,000 మారేడుపత్రితో పూజ చేయడం జరుగుతుంది. ఒక రోజు లక్ష్మీనారాయణ స్వామి వారికి 1,00,000 తులసితో పూజ జరుగుతుంది. ఒక రోజు వినాయక స్వామి వారికి 1,00,000 గరికతో పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి అందరికీ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు చేస్తుంది. ఆ సూర్య నమస్కారాలు తీర్థం ఎవరు తీసుకుంటే వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి మరి సమస్త శత్రుపేటకు మరి వివాహం కాని అమ్మాయిలకు వివాహం అవడానికి మరి మా ఆంజనేయ స్వామి యంత్రార్చన ఒక రోజు జరుగుతుంది. సహస్ర జ్యోతిర్లింగార్చన, నవగ్రహాల నిమిత్తంగా మరి శనిపేటలో పోవడానికి నవగ్రహ యంత్రార్చన కూడా జరుగుతుంది. అదేవిధంగా మరి సుహాసిని అందరికీ కూడా ఒకరోజు మరి కుంకుమార్చన పూజ, సుహాసిని పూజ జరుగుతాయి. అదేవిధంగా కన్య పిల్లలకి కన్య పూజలు జరుగుతాయి. మరి సరస్వతీదేవి అనుగ్రహం కోసం సరస్వతి పూజ కూడా చిన్నపిల్లలు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా పట్టణ ప్రజలందరికీ తెలియజేసి మీ మీడియా ద్వారా మరి ఎక్కువ మంది అమ్మవారి దర్శనానికి ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరి పట్టణ ప్రజలు ఈ కార్యక్రమాన్ని మా పూర్వీకులు 57 సంవత్సరాల క్రితం పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యొక్క కార్యక్రమం తలపెట్టింది. అదేవిధంగా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం.